వెల్కమ్ టు క్యాన్సర్ డే. ఇదేంటి డాక్టర్ గారు వెల్కమ్ టు క్యాన్సర్ డే అని చెప్తున్నాడు అని మీరు అనుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నారా? ఆ విషయం గురించి ఈ వీడియోలో మనం చర్చిద్దాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కు అగెనెస్ట్గా క్యాన్సర్ డేని నిర్వహించడం జరుగుతుంది. అంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని మనం అవగాహన కల్పించుకుంటూ దాన్ని దూరం చేసుకుంటూ, క్యాన్సర్ వచ్చిన తర్వాత ఒకరొకరు సహాయం చేసుకుంటూ మంచి మెరుగైన ట్రీట్మెంట్ తీసుకుంటూ బయటపడాలని దీని ఉద్దేశం. మరి ఉద్దేశం బాగానే ఉంది. క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి మనం ఈరోజు గమనిస్తే, మంచి ఆహారము, ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషను, ధ్యానము, ఇక రకరకాల ఫ్రూట్స్ ఇవన్నీ చెప్తున్నాం, కరెక్టే, బాగానే ఉంది. కానీ పాటించే మిత్రులు ఎక్కడున్నారు? కొంతమంది పాటిస్తున్నారు. వాళ్ళకు నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుకంటే మంచిని ప్రోత్సహించే మిత్రులకు ఎప్పుడు కూడా మనం సపోర్ట్ చేయాలి. మరి క్యాన్సర్కు ప్రధాన శత్రువు అయిన స్మోకింగ్, గుట్కా, ఖైని, ఆల్కహాల్, వీటిని ఉపయోగిస్తూ క్యాన్సర్ను డబ్బిచ్చి కొనుక్కుంటున్న మిత్రులు ఈ దినము ఒక్కసారైనా మీ ఆత్మ విమర్శన చేసుకోండి. ఈరోజు ప్రపంచ క్యాన్సర్ డే. అంటే క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడాలి అనే నినాదం ప్రపంచవ్యాప్తంగా హోరెత్తుతున్న ఈ సందర్భంలో ఒక్కసారి మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. స్మోకింగ్, గుట్కా, ఖైని, మద్యం తాగే వాళ్ళందరూ ఇవన్నీ కూడా క్యాన్సర్ను ఉత్పత్తి చేసే ప్రమాదకరమైన రసాయనాలలో గ్రూప్ 1 లిస్టులో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందటే చేర్చింది. మరి ఇటువంటి సందర్భంలో మీరు ఒక అవగాహన కల్పించుకొని మీరు ఈ క్యాన్సరు, ఇతర జబ్బులు రాకుండా మీరు కాపాడుకోవాలంటే ఇటువంటి అలవాట్లు మీరు దూరం చేసుకోండి. క్యాన్సర్ను జయించండి. 90% నోటి క్యాన్సర్లకు గుట్కా, ఖైనీలే కారణము. 90% ఊపిరితిత్తుల క్యాన్సర్లకు స్మోకింగ్, పొగ, సిగరెట్లు, బీడీలే కారణము. మరి జీర్ణాశయ క్యాన్సర్, లివర్ క్యాన్సర్లకు ఆల్కహాల్ కారణము. ఇన్ని క్యాన్సర్లకు ప్రమాదకారి అయిన వ్యసనాలు మీరు డబ్బిచ్చి కొనుక్కుంటున్నారు. తద్వారా క్యాన్సర్ను కూడా మీరు ఇండైరెక్ట్గా కొనుక్కుంటున్నారు. సో కాబట్టి మిత్రులకు ఈ వీడియో ద్వారా నేను ఏం మెసేజ్ ఇవ్వగలదలుచుకున్నానంటే, గత 35 సంవత్సరాలుగా కొన్ని వందల మంది పేషెంట్లను మేము చూస్తూనే ఉన్నాము. చివరి దశలో లివర్ ఫెయిల్యూర్ అయిపోయి క్యాన్సర్ వచ్చి రకరకాల జబ్బులతో మా దగ్గరికి వస్తున్నారు. సో అందుకోసం మీరు ఈ వీడియో ద్వారా మీరు అటువంటి చెడు అలవాట్లు అంటే వదిలేయడానికి కష్టం ఉన్నప్పుడు మా డిఎడిక్షన్ క్లినిక్లో హోమియోపతి, డిఎడిక్షన్ థెరపీ అండ్ కౌన్సిలింగ్ ద్వారా మీరు ఈ వ్యసనాలను మానుకోవచ్చు. క్యాన్సర్ లాంటి మహమ్మారి బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. మా క్లినిక్